హలో అండి. నమస్తే. వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు. ఈరోజు మన వీడియోలో ఒక హెల్తీ రెసిపీని చూపిస్తున్నాను. అది మునగాకు పొడి. మునగాకులో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది ఒక్కటి తీసుకుంటే వందల వ్యాధుల్ని దూరం చేసుకోవచ్చు. ఇందులో కాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, బి అన్నవి పుష్కలంగా ఉన్నాయి. షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఇంకా చెప్పాలంటే వందల ప్రయోజనాలైతే ఉన్నాయండి ఈ ఆకుని తీసుకోవటం వల్ల. మునగాకుకి ఒక ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది మన ట్రెడిషన్‌లో. ముందుగా మునగ ఆకునంతా ఒలిచి ఇలా వాటర్‌లో వేసి కడిగి తీసుకోవాలి. ఇలా మొత్తం కడిగేసిన తర్వాత ఏదైనా ఒక జాలీలో వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టామంటే దాంట్లో ఉన్నటువంటి ఎక్సెస్ వాటర్ అంతా కూడా పోతుంది. ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక క్లాత్ మీద ఈ ఆకుని ఆరబెట్టుకోవాలి. ఈ తడంతా పోయే వరకు ఆరబెట్టుకోండి. ఒక గంట 2 గంటలైనా టైం ఉంటే ఆరబెట్టుకోండి. ఆకులో ఎలాంటి చెమ్మ లేకుండా పూర్తిగా ఆరిపోయే వరకు. ఇలా ఆకు పూర్తిగా ఆరిపోయి ఎక్కడా తడి లేకుండా పొడి పొడిలాడుతూ ఉండాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 2 స్పూన్ల శనగపప్పును కూడా వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. అందులోనే మరొక 2 స్పూన్ల మినప్పప్పు. నేను ఇక్కడ పొట్టుపప్పు తీసుకున్నానండి. మీరు కావాలంటే నార్మల్ పప్పు అయినా తీసుకోవచ్చు, పొట్టు లేనిది. ఇందులోనే కొద్దిగా జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ వరకు అవిసె గింజలు కూడా తీసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా చింతపండు, ఇవన్నీ వేసుకొని వీటిని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 10-15 ఎండుమిర్చిని కూడా ఇలా 2 ముక్కలుగా తుంచి వేసుకోండి. ఇక్కడ మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చిని అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఎప్పుడైనా కారం తక్కువగా ఉంటే మునగాకు పొడి అన్నది ఎక్కువగా తినొచ్చు. ఎండుమిర్చిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు 1 నిమిషం 2 నిమిషాలు ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసుకొని పూర్తిగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే బండిలో మరొక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇందులో ఒక గుప్పెడు కరివేపాకు వేసి వేయించుకోవాలి. కరివేపాకు కొద్దిగా దోరగా వేగిన తర్వాత ఇందులోనే మునగాకును కూడా వేసి పూర్తిగా వేయించుకోవాలి. తడెక్కడా లేకుండా పూర్తిగా చెమ్మంతా పోయే వరకు అయితే వేయించుకోవాలి. ఈ ఆకు పట్టుకుంటే క్రిస్పీగా రావాలండి. అప్పుడు వరకు వేయించుకోవాలి. ఇది వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి చల్లారి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇక్కడ ఒకటి మర్చిపోయానండి, ధనియాలు వేయటం మర్చిపోయాను. మీరు ధనియాలను కూడా యాడ్ చేసుకోండి. నేను తర్వాత అయితే యాడ్ చేశాను. ఇందులోనే కొద్దిగా కల్లుప్పును వేసుకుంటున్నాను. వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇందులోనే మునగాకును కూడా వేసుకోవాలి. మునగాకు ఇలా చేత్తో పట్టుకొని నలిపితే ఇలా పొడి అవ్వాలండి. అప్పటి వరకు వేయించుకోవాలి. మునగాకును కూడా వేసి ఒక్కసారి మిక్సీ పట్టుకొని వద్దాం. ఇలా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఇందులోకి ఒక 10 వరకు వెల్లుల్లిపాయలను వేసుకోండి. వెల్లుల్లిపాయలు ఎప్పుడైనా సరే లాస్ట్లో వేసుకోండి. ఇలా నలిగినట్లు ఉంటాయి. మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ఇలా లాస్ట్లో వేసుకుంటే. ఇదంతా ఇలా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కానీ ఇది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇది వేడివేడి అన్నంలో ఒక స్పూన్ పొడేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. ఇంకా దీన్ని దోశ వేసినప్పుడు దోశ పైన వేసుకోవచ్చు, ఇడ్లీలో తినవచ్చు. ఇది పిల్లలైనా పెద్దోళ్ళైనా రోజుకు 1 స్పూన్ తిన్నారంటే ఎంతో మంచిదండి హెల్త్కి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.